హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రజలకి శుభవార్త అండి. కొత్తగా 21 బైపాస్ రోడ్లు ఈ ప్రాంతంలోనే అండి. ఈ ఊర్ల పేర్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, మరి ఆ ఊర్ల పేర్లేంటి? ఖర్చెంత? పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. రూట్లు ఇవన్నీ కూడా. సో, వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. 5,417 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ. బుగ్గ నుండి గుంటూరు వరకు 4 వరుసల హైవే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుగ్గ నుండి గిద్దలూరు, వినుకొండ మీదుగా గుంటూరు వరకు 220 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని 4 వరుసలుగా అంటే 4 లైన్స్‌గా విభజించేందుకు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 5,417 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా 21 చోట్ల బైపాస్‌లు నిర్మించనున్నారు. అనంతపురం నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి 544 2 రకాల ప్యాకేజీలను 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితేనే ఈ ప్రాంతాల మధ్య రవాణా మరింత సులభం అవుతుంది. రహదారి విస్తరణ వివరాలు. మొత్తం పొడవు 219 కిలోమీటర్లు అంటే దాదాపుగా 220 కిలోమీటర్లు. ప్రాజెక్టు వ్యయం 5,417 కోట్లు. బైపాస్ల సంఖ్య 21 బైపాస్లు. ప్రాజెక్టు ప్యాకేజీలు బుగ్గ నుండి గిద్దలూరు వరకు 135 కిలోమీటర్లు. అలాగే వినుగొండ నుండి గుంటూరు వరకు 84.8 కిలోమీటర్లు. ప్రాజెక్టు ముఖ్య అంశాలు బుగ్గ నుండి గిద్దలూరు వరకు 135 కిలోమీటర్ల మేర రహదారిలో 25 కిలోమీటర్ల మేర నల్లమల అడవి ప్రాంతం గుండా వెళ్తుందనమాట. సో, ఈ ప్రాంతంలో మొదట 2 వరుసల రహదారిని నిర్మించాలని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 4 వరుసల రహదారిని నిర్మించడానికి అనుమతి లభించింది. గిద్దలూరు మరియు వినుగొండ మినహా అనంతపురం నుండి గుంటూరు వరకు జాతీయ రహదారి 544 4 వరుసల విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2022లో గిద్దలూరు నుండి వినుగొండ వరకు 135 కిలోమీటర్ల రహదారిని 2 వరుసలుగా నిర్మించి నిర్మాణాలను గుత్తేదారులకు అప్పగించారు. ఇప్పుడు ఈ రహదారిని కూడా 4 వరుసలుగా విస్తరించనున్నారు. వినుగొండ నుండి గుంటూరు వరకు నిర్మించే రహదారి అనుమతి ఔటర్ రింగ్ రోడ్‌లో పెరుగుచెర్ల సమీపంలో కలుస్తుందనమాట. ఇక ప్యాకేజీల వారీగా వివరాలు. వినుగొండ గుంటూరు ప్యాకేజ్ అండి 804 84 కిలోమీటర్లు. పాత రహదారి 41 కిలోమీటర్లు. బ్రౌన్ ఫీల్డ్ కొత్తగా నిర్మించే బైపాస్‌లు 6 43 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ ఉంటుంది. భూసేకరణ 291 హెక్టార్లు. భూసేకరణ వ్యయం 380 కోట్లు. సివిల్ పనుల వ్యయం 2020 సారీ ఫ్రెండ్స్ 2225 కోట్లు. మొత్తం వ్యయం 2605 కోట్లు. కిలోమీటరు సగటు వ్యయం 30 కోట్ల వరకు. బైపాస్‌లు వెలిగొండ, సైలాపురం, సొంతమాలుగురు, పాతమాలుగురు అలాగే ఆహ్, పెట్లవారిపాలెం, జొన్నలగడ్డ, సాతులూరు, ఫిరంగిపురం. ఇక రెండవది బుగ్గ టు గిద్దలూరు ప్యాకేజ్ అండి. 135 కిలోమీటర్లు ఇక్కడ. పాత రహదారి 66 కిలోమీటర్లు బ్రౌన్ ఫీల్డ్. కొత్తగా నిర్మించే బైపాస్‌లు 15, 61 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ అయితే ఉంటుంది. సో, భూసేకరణ అండి 302 హెక్టార్లు. భూసేకరణ వ్యయం 104 కోట్లు. సివిల్ పనుల వ్యయం 2070 కోట్లు. మొత్తం వ్యయం 2812 కోట్లు. కిలోమీటర్‌కు సగటు వ్యయం ఇక్కడ మనకు 20 కోట్ల మేర అయితే ఉండబోతోంది. ఇక బైపాస్‌లో చూసుకున్నట్లయితే అక్కిరెడ్డిపల్లి, రాఘవరాజుపల్లి, కానకాద్రిపల్లి, కొలిమిగుండ్లు, రామాపురం, ఆవుకు, బనగానపల్లి, కైప, అప్పలాపురం, గుంటూరు, రాయపాడు, తెల్లపూరి, పసుపురాపాడు, నాగులవరం, దిబ్బగుంట్ల, గాజుపల్లి, దిగోమెట్ల, గిద్దలూరు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఈ రహదారి విస్తరణ పూర్తయితే ప్రయాణం సులభతరం అవ్వడంతో పాటుగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యాంశాలు బుగ్గ, గిద్దలూరు, వినుగొండ
గుంటూరు మధ్య 220 కిలోమీటర్ల రహదారిని 4 వరుసల విస్తరణగా చేయబోతున్నారు. మొత్తం వ్యయం వచ్చేసి రూ. 5,417,00,00,000. ఇందులో ఉండబోతున్నది 21 బైపాస్‌ల నిర్మాణం. రహదారి విస్తరణకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం. ప్రాజెక్ట్‌లో 2 ప్యాకేజీలు.